सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 31వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో సన్యాస విధి భాష్యం 2, సర్వాంతర పద భాష్యము చూసాము. ఇవి కహోల బ్రాహ్మణంలో వచ్చిన వాక్యానికి ఆధారంగా వచ్చాయి. దీనికి వెళ్ళే ముందు అసలు ఇక్కడ థాట్ ఫ్లో ఏమిటో చూద్దాం. మనం 3వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం ముగించుకున్నాము. అది కహోల బ్రాహ్మణం. 4వ బ్రాహ్మణం నుంచి జ్ఞానం గురించి వస్తున్నది అని 4వ బ్రాహ్మణంలో వచ్చిన పదాలనే 5వ బ్రాహ్మణంలో మళ్ళీ కహోలుడు అడిగాడు అని కూడా చూసాం. అక్కడ బ్రహ్మ నిర్వచనం ఆ బ్రాహ్మణుడు అంటే 4వ బ్రాహ్మణంలో ప్రశ్న అడిగిన ఉషస్థుడు ఈ విధంగా ఇచ్చాడు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః అన్నాడు. అని ఆ ఆత్మ గురించి ఇంకా చెప్పు అంటే ఏషత ఆత్మ సర్వాంతరః అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. దాని గురించి ఇంకా చెప్పు అని 4వ బ్రాహ్మణంలో ఉషస్థుడు అడిగితే యాజ్ఞవల్క్యుడు అక్కడ 2 నిర్వచనాలు ఇచ్చాడు. ఆత్మ కర్త భోక్త, ఆత్మ అప్రమేయం. మళ్ళీ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః పదాలు మళ్ళీ చెప్పి మళ్ళీ ఆ ఆత్మ గురించి చెప్పు అని 5వ బ్రాహ్మణంలో కహోలుడు అడిగాడు. ఏషత ఆత్మ సర్వాంతరః అని మళ్ళీ చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ప్రశ్న అదే అయినప్పుడు జవాబు అదే అవుతుంది. ఇక్కడ పునరుక్తి దోషం రాదు అని కూడా చూసాం. ఎందువలనంటే ఆత్మ లక్షణాలు అనేక ఉన్నాయి, 2 నిర్వచనాలతో సరిపోదు. ఇంకొక కారణం 4వ బ్రాహ్మణంలో వచ్చింది త్వంపద విచారణ, అయితే ఈ బ్రాహ్మణంలో తత్పద విచారణ ఐక్యం గురించి వస్తుంది అని చూసాం. సో 5వ బ్రాహ్మణంలో ఉన్నది ఒకటే ప్రశ్న, దానికి యాజ్ఞవల్క్యుడు ఇచ్చిన జవాబు ఆత్మ సంసారి, షడూర్మి సంసారాన్ని వర్ణిస్తుంది. అసనాయ పిపాసలు, శోకమోహాలు, జరా మృత్యువులు మనిషిని ఇంకా మాట్లాడితే అనాత్మని పట్టి పీడిస్తాయి. అత్యేతి పదం ద్వారా ఆత్మ వీటికి అతీతంగా ఉంది అంటే ఆత్మ అసంసారి అని చూపించాడు. అక్కడ ఇంకొక అంశం కూడా వస్తుంది. జ్ఞానం పొందాలి అంటే 2 సాధనలు ఉన్నాయి. ఒకటి సాక్షాత్ సాధన, ఇంకొకటి సహకారి సాధన. సాక్షాత్ సాధన జ్ఞానయోగం అయితే సహకారి సాధన సాధన చతుష్టయ సంపత్తిని పొందటం. ఈ బ్రాహ్మణంలో ఇంకొక అంశాన్ని కూడా చూసాము. అది మోక్షానికి 2 మార్గాలు సూచించబడ్డాయి. ఒకటి ప్రాథమిక సాధన ఆత్మజ్ఞానం పొందటం, ఇంకొకటి సహకారి సాధన సన్యాసం స్వీకరించటం. సన్యాసం స్వీకరించాలి అని సూచించే వాక్యం ఏతం వై తం ఆత్మానం విదిత్వా బ్రాహ్మణ పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్యాయ అత భిక్షాచర్యం చరంతి. ఇక్కడ ఆశ్రమ ధర్మాలను చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది అని శంకరాచార్యుల వారు అంటారు. ముందు ఆత్మ గురించి తెలుసుకున్నవాడు, ఆత్మ గురించి శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి అనే కనీస జ్ఞానాన్ని ఆపాదాన జ్ఞానం అంటారు. అది తెలుసుకున్న వ్యక్తి బ్రాహ్మణ అని చెప్తున్నాడు.
అదొకటే కాదు, తర్వాత జ్ఞానానికి కూడా వస్తాడు. అందువల్ల అతను బ్రాహ్మణుడయ్యాడు. అతను అంటే బ్రహ్మచారిగా వేదాధ్యయనం చేసి గృహస్థుగా కోరికలతో అనేక యజ్ఞాలు చేసి 3 కోరికలతో చేశాడు. అవి పుత్రులు కావాలనే కోరిక, విత్తం కావాలనే కోరిక, లోకం కావాలనే కోరికతో చేశాడు. ఆ 3 కోరికలని త్యజించి దాని తర్వాత భిక్షాచర్యం చరంతి అంటే సన్యాసం స్వీకరిస్తాడు. సన్యాసం స్వీకరించి జ్ఞానం పొందుతాడు అని ఇక్కడ వచ్చింది అని శంకరాచార్యుల వారు చెప్తారు. ఈ సందర్భంలో ఈ 3 కోరికల దగ్గర ఒక జిగ్జా పజిల్లా చెప్పింది శాస్త్రం. 3 = 1 = 2 అని. ఉన్నవి 3 కోరికలు. 3 కోరికలే కాబట్టి ఒకటి. ఈ 3 కోరికలని సాధన సాధ్య ఇచ్చలుగా విభజిస్తే 2 అవుతాయని మనం చూసాము. అదయ్యాక భిక్షాచర్యం చరంతి అంటే సన్యాసం స్వీకరిస్తాడు అని చూసాం. ఇది సహకారి సాధన. ప్రాథమిక సాధన శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయటం. దాన్ని కూడా అంత స్పష్టంగా చెప్పకుండా వేరే 3 పదాలతో ఇక్కడ వర్ణించింది. శ్రవణానికి పాండిత్యం, మననానికి బాల్యం, నిధిధ్యాసనానికి మౌనం ఉపయోగించింది ఇక్కడ. ఎవరైతే ఈ 3 చేస్తారో అతను బ్రాహ్మణుడు అని ఇక్కడ బ్రాహ్మణ నిర్వచనం కూడా ఇచ్చింది. ఇంకో విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనాలని అమౌనంచ మౌనంచ అంది. మౌనం అంటే ముని మౌనంగా ఉంటాడు. ముని అంటే ఈ సందర్భంలో నిధిధ్యాసన చేసిన వ్యక్తి అని చూసాం. కాబట్టి అమౌనం అంటే నిధిధ్యాసన కాని 2 ఏమిటి? శ్రవణ మననాలు. సో శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసిన వ్యక్తినే బ్రాహ్మణుడు అంటారు, ఇంకెవరిని అనరు అని స్పష్టంగా చెప్పింది. అటువంటి బ్రాహ్మణుడు ఎలా ప్రవర్తిస్తాడు అన్న ప్రశ్న వస్తుంది. అది కహోలుడు అడిగినట్టుగా ఊహించుకోవచ్చు. ఏన స్వాత్ ఏన ఈదృశయేవ. ముందు ఈదృశయేవ ముఖ్యం. ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అతనికి కావలసినట్టుగా వ్యవహరిస్తాడు. అతనికి విధి నియమాలు వర్తించవు అంటే ఇక్కడ శంకర్ల వారు వివరిస్తారు. అతనికి విధి నియమాలు వర్తించవు అంటే అతని ఇష్టం వచ్చినట్టు ఇమ్మారల్గా ప్రవర్తిస్తాడు అని కాదు అర్థం. అతను జ్ఞానం పొందుతున్నంతసేపు శాస్త్రం అతన్ని నిర్దేశిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం పొందుతాడో జ్ఞానమే అతన్ని ఒక దోవలో నడిపిస్తుంది. అతనికి ఏమీ నిబంధనలు అవసరం లేదు. అది చెప్పాక అతోన్యదార్థం అని ముగిస్తాడు. అతః అన్యత్ ఆర్థం. ఇది 4వ అధ్యాయం చివరిలో కూడా చూసాం. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని వచ్చేసింది. దీనితో కహోలుడు వెనుతిరిగాడు. మనం 6వ బ్రాహ్మణంలోకి అడుగు పెట్టే ముందు సన్యాస విధి భాష్యం చూసాము. ఇక్కడ భిక్షాచర్యం చరంతి అన్నది అక్షరాలా తీసుకోని అవసరం లేదు. ఇది అర్ధవాద వాక్యంగా తీసుకోవచ్చు అని పూర్వపక్షి అంటే అలా కుదరదు. ఒకే వాక్యంలో కొంత విధి వాక్యంగా కొంత అర్ధవాదంగా ఉండదు. ఈ పదాలు బ్రాహ్మణుడు ఆత్మ గురించి తెలుసుకుని గృహస్థాశ్రమం వదిలి సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు అని వచ్చింది. ఇదంతా ఒక వ్యక్తికే చెందుతుంది. కాబట్టి సన్యాస సహిత జ్ఞానం మోక్ష కారణం అని ఈ వాక్యంలో చెప్పబడింది అని శంకరాచార్యుల వారు అనేక వాదనల ద్వారా నిరూపిస్తారు. దీని తర్వాత మనం గార్గి బ్రాహ్మణంలో అడుగు పెట్టే ముందు సర్వాంతర పద భాష్యం కూడా చూసాం. ఈ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరహలో వచ్చిన సర్వాంతరహ. ఇది 3, 4, 1
3వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో మొదటి మంత్రంలో వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన పదం. ఎందుకంటే 4వ బ్రాహ్మణం నుంచి కంటిన్యూయస్ థాట్ ఫ్లో లాగా ఈ ఆత్మ గురించిన నిర్వచనమే వస్తుంది. అందువల్ల ఈ సర్వాంతరః అంటే ఏమిటో మనం ఇక్కడ చూసాం. మామూలుగా అంతరః అంటే అక్షరాలా చూస్తే లోపల ఉన్నది. కుండ లోపల నీరు ఉంది అంటే కుండ వేరు, నీరు వేరు. కానీ వేదాంతంలో అంతరః అంటే అర్థం వేరు. అది అధిష్టానంగా ఉంది అని. కుండకి అధిష్టానంగా ఏమిటి ఉంది అంటే మట్టి ఉంది. మట్టి లేకుండా కుండకి విడిగా ఉనికి లేదు. సో అధిష్టానాన్ని అంతరాత్మ అని, అంతరతత్వం అని కూడా అంటారు. కుండ మట్టి తీసుకుంటే మట్టి అంతరాత్మ, కుండ బాహ్యం అవుతాయి. కుండ లేకపోయినా మట్టికి విడిగా ఉనికి ఉంది కానీ కుండకి లేదు. అందువల్ల మట్టి సత్యం, కుండ మిథ్య అవుతాయి. అలా లోతుగా విశ్లేషిస్తే కుండ కార్యం అవుతుంది, మట్టి కారణం అవుతుంది. కార్యం స్థూలం, పరిచ్ఛిన్నం. కారణం సూక్ష్మం, అపరిచ్ఛిన్నం. తర్వాత కార్యం బాహ్యంగా ఉంటుంది, కారణం అంతరంగా ఉంటుంది. ఈ విధంగా కార్యస్థూల పరిచ్ఛిన్న బాహ్యానికి కారణం అంతరతత్వం అపరిచ్ఛిన్నం అవుతుంది. సో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన తిరుగులేని సూత్రం ఏమిటి అంటే కారణ సూక్ష్మ అపరిచ్ఛిన్న వస్తువు కార్యస్థూల పరిచ్ఛిన్న వస్తువుకి అంతరాత్మ. కారణం కార్యం అంతటా ఉంటుంది అంటే స్థూలం అంతటా సూక్ష్మం వ్యాపించి ఉంటుంది. పరిచ్ఛిన్నం అంతటా అపరిచ్ఛిన్నం వ్యాపించి ఉంటుంది. వ్యాపించేదాన్ని అంతరం అని, వ్యాపింపబడిన దాన్ని బాహ్యం అని అంటారు. సో నిజానికి మనం రెండు చూస్తున్నాం, బాహ్యంగా ఉన్న కుండ, అంతరంగా ఉన్న మట్టి. కానీ చూడటానికి అవి రెండుగా అనిపిస్తున్నా రెండు ఒకటే. ఎందుకంటే ఈ బాహ్య వస్తువుకి ఆంతర వస్తువు లేకుండా విడిగా ఉనికి లేదు. కారణం లేకుండా కార్యానికి విడిగా ఉనికి లేదు. సూక్ష్మం లేకుండా స్థూలానికి విడిగా ఉనికి లేదు. అందువల్ల దేనికైనా అంతరం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక కార్యాన్ని తీసుకుని దాని కారణాన్ని శోధించుకుంటూ వెళ్ళాలి. ఆ కారణం ఆ కార్యానికి అంతరతత్వం అవుతుంది. ఇప్పుడు ఆ కారణం వేరే వస్తువుకి కారణమా కార్యమా చూడాలి. అది కూడా కార్యం అయితే దాని కారణం ఏమిటో తెలుసుకోవాలి. దాని కారణం మొదటి కారణం కన్నా అంతరంగా, దానికన్నా సూక్ష్మంగా, దానికన్నా అపరిచ్ఛిన్నంగా ఉంటుంది. సో అలా కార్యం నుంచి కారణానికి వెళ్ళి మూల కారణం ఏదో తెలుసుకోవాలి. కుండ మట్టి తీసుకుంటే మట్టి కారణం అని పదే పదే చెప్తున్నాం. కానీ అది కుండకి మాత్రమే కారణం, మొత్తం అన్నిటికీ కాదు. ఆ ప్రపంచానికి అది కారణం. అలాగే బంగారం ఆభరణాలు తీసుకుంటే బంగారం ఆభరణాలకి మాత్రమే కారణం. వీటికి సర్వాంతరం అనే పదాలు రావు. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏది సర్వాంతరం అన్నది. అందువల్ల గార్గి ఫలానా దానికి అంతరం ఏమిటి అని మొదలెడుతుంది. భూలోకం నుంచి మొదలై బ్రహ్మలోకం దాకా వెళ్తుంది ఈ విశ్లేషణ. ఒకదానికి యాజ్ఞవల్క్యుడు అంతరం చెప్తే దానికి అంతరం ఏమిటి, దానికి అంతరం ఏమిటి, దానికి అంతరం ఏమిటి అని అలా అడుగుతూ వస్తుంది గార్గి. విజ్ఞాన శాస్త్రంలో అలా అంతరం తెలుసుకుంటూ అణువు పరమాణువుల దగ్గర ఆగారు. అలాగే మనం సర్వాంతరాన్ని వెతుకుతూ వెళితే మన బుద్ధి కానీ తర్కం కానీ బ్రహ్మలోకం వరకే వెళ్తుంది. కానీ బ్రహ్మలోకానికి అధిష్టానమైన బ్రహ్మ గురించి అందులో రాదు. దానికి శాస్త్రమే ప్రమాణం. ఆ విషయం మనం ఇక్కడ చూడబోతున్నాం. శాస్త్రాన్ని శబ్ద ప్రమాణం అని, శాస్త్ర ప్రమాణం అని కూడా అంటారు. ఇది మనకి ప్రమాణం. సో ఈ బ్రాహ్మణంలో గార్గి నీటితో మొదలెడుతుంది. మనం భూలోకం కలుపుకుంటాం. భూలోకానికి అంతరం నీరు, నీటికి అంతరం ఏమిటి అని అలా మొదలవుతుంది.
అలా అనేక లోకాలను దాటుకుంటూ చివరికి బ్రహ్మలోకం దాకా వెళ్తాం. బ్రహ్మలోకానికి అంతరం ఏమిటి అంటే అక్కడ యాజ్ఞవల్కుడు జవాబు చెప్పడు. నువ్వు అనతి ప్రశ్నలు వేస్తున్నావు. అంటే మామూలు జ్ఞానానికి అందని హిరణ్యగర్భ గురించి అడుగుతున్నావు అని అర్థం. అది అడుగుతున్నావు కాబట్టి నీ తల పగలకుండుగాక అని అంటాడు. అంటే అక్కడితో జవాబు వినకుండా గార్గి విరమిస్తుంది. సో బ్రహ్మలోకానికి అంతరతత్వం బ్రహ్మలోక అధిపతి అయిన హిరణ్యగర్భని ఇక్కడ సూత్రంగా చూస్తాం. మనం కూడా ఇక మీదట హిరణ్యగర్భ గురించి వచ్చినప్పుడు సూత్రం అనే వ్యవహరిద్దాం. సూత్రం అంటే చిన్న దారం. ఒక ముత్యాల దండం తీసుకుంటే వాటన్నింటినీ దగ్గరగా కలిపే దారం ఒకటి ఉంటుంది. వాటి లోపల అది అంతర్లీనంగా మనకు కనపడకుండా ఉంటుంది. కనపడకుండా ఉన్న వాటిని కలిపి ఉంచేది అదే. ఆ విధంగా మనం బ్రహ్మలోకం వరకు వెళ్ళగలం. కానీ సమష్టి బుద్ధి అయిన హిరణ్యగర్భ తత్వం ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అందదు. యాజ్ఞవల్కుడి సూత్రానికి ఒక ప్రత్యేక పదం వాడుతున్నాడు. అనతి ప్రశ్నాం వై దేవతాం. ఈ దేవత ఎవరనుకున్నావు? అనతి ప్రశ్నలలో వచ్చేవాడు. అంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల పరిధిలో ఈ దేవత గురించి ప్రశ్నలు వేయలేము, జవాబు కూడా చెప్పలేము అంటున్నాడు. ఇక్కడితో సర్వాంతర పదం మీద భాష్యం అయిపోయింది. మన ముందు క్లాసు రీక్యాప్ కూడా అయింది. ఇప్పుడు మనం ముందుకు వెళదాం. సో గార్గి అడిగిన ప్రశ్నలు భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు వస్తాయి. భూలోకం గురించి ప్రత్యక్షంగా చెప్పలేదు కానీ మనం కలుపుకుంటాము. తర్వాత వచ్చే బ్రాహ్మణాలలో బ్రహ్మలోకం నుంచి సూత్రం గురించి, సూత్రం నుంచి ఈశ్వరుడు, ఇక్కడ అంతర్యామి అంటుంది, ఈశ్వరుడు గురించి, ఈశ్వరుడి నుంచి నిర్గుణ బ్రహ్మకు, ఇక్కడ అక్షర బ్రహ్మ అంటుంది, వెళ్తాం. ఇది మన ప్రయాణం. మళ్ళీ చెప్తే లోకాల నుంచి సూత్రం, సూత్రం నుంచి అంతర్యామికి, అంతర్యామి నుంచి అక్షరం బ్రహ్మకు. 7వ బ్రాహ్మణంలో సూత్రం అంతర్యామిలను చూస్తే 8వ బ్రాహ్మణంలో అంతర్యామి నుంచి నిర్గుణ బ్రహ్మను చూస్తాం. గార్గిని అతి ప్రశ్నలు వేయకు, నీ తల ఊడి పడుకుండుగాక అంటున్నాడు. అంటే శబ్ద ప్రమాణానికి రాకపోతే నీ తల ఊడి పడవచ్చు అన్నట్టుగా వస్తుంది. ఇక్కడితో గార్గి ఆగుతుంది. ఈ నేపథ్యంతో ఈ మంత్రాలను చూద్దాం. 3వ అధ్యాయంలో 6వ బ్రాహ్మణంలో మొదటి మంత్రం. మొదటి మంత్రం అన్నానే కానీ ఇందులో కూడా ఒకటే మంత్రం ఉంది. ఆ మంత్రం చూద్దాం. హైనం గార్గి వాచక్నవీ పప్రచ్చ యాజ్ఞవల్కేతి హోవాచ యదిదగుం సర్వం అప్సు ఓతంచ ప్రోతంచ కస్మిన్ను కలు ఆపహ ఓతాశ్చ ప్రోతాశ్చేతి వాయౌ గార్గీతి. కస్మిన్ను ఖలు వాయుః ఓతశ్చ ప్రోతశ్చేతి అంతరిక్షలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు అంతరిక్షలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి గంధర్వలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు గంధర్వలోకా ఓతాశ్చ ప్రోతాశ్చేతి ఆదిత్యలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు ఆదిత్యలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి చంద్రలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు చంద్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి నక్షత్రలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు నక్షత్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి దేవలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు దేవలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి ఇంద్రలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు ఇంద్రలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి ప్రజాపతిలోకేషు గార్గీతి. కస్మిన్ను ఖలు ప్రజాపతిలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి బ్రహ్మలోకేషు గార్గీతి. ఇంతవరకు చూద్దాం. అథ హైనం గార్గి వాచక్నవి పప్రచ్చ. అథ పదం చాలా ముఖ్యం. ముందు బ్రాహ్మణుడు అడిగి
యాజ్ఞవల్కుని జవాబుకి తృప్తి చెంది వెనక్కి వెళ్ళి కూర్చున్నాక ఇంకొక బ్రాహ్మణుడు రంగంలోకి దిగుతాడు. ఈసారి స్త్రీ వస్తుంది. ఆమె గార్గి. యాజ్ఞవల్కుని ఇంకొక భార్యగా కొంతమంది పొరపాటు పడతారు. యాజ్ఞవల్కుని భార్యల పేరు కాత్యాయని, మైత్రేయి. ఈ గార్గి వేద పండితురాలు. అందుకని ఈవిడ 2 సార్లు ఈ అధ్యాయంలో ప్రశ్నలు అడుగుతుంది. అందువల్ల 8 మంది బ్రాహ్మణులు ప్రశ్న అడిగినా 9 బ్రాహ్మణాలు వస్తాయి. సో ఇక్కడ గార్గి వాచజ్ఞవి అనే స్త్రీ యాజ్ఞవల్క్యుని ప్రశ్న అడగటానికి వచ్చింది. యాజ్ఞవల్క్యేతి హో వాచ, ఓ యాజ్ఞవల్క్య అని పిలిచి ఇలా అడిగింది. యదిదగుం సర్వం అప్సు ఓతంచ ప్రోతంచ కస్మిన్ను ఖలు ఆప ఓతాశ్చ ప్రోతాశ్చేతి. ఈ సర్వము ఏదైతే ఉందో అది నీటిలో ఓతం ప్రోతంలా వ్యాపించబడి ఉంది. కానీ నీరు దేనిలో ఓతం ప్రోతంలా వ్యాపించబడి ఉంది. ఓతం ప్రోతం అంటే ముందు అర్థం చేసుకోవాలి. ఒక వస్త్రంలో నిలువు దారాలు, అడ్డదారాలు మగ్గం మీద నేసేటప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. ఆ నిలువు దారాలు, అడ్డదారాలు, వీటినే పడుగు పేక అని కూడా అంటారు. ఓతం ప్రోతం పదాలను వేదాంతంలో తరచూ చూస్తాం. ఇవి కారణాన్ని సూచిస్తాయి. కారణం ఇందాకే చూసాం. కారణం అంతరం, సూక్ష్మం, అపరిచ్ఛిన్నం. సో ఈ ఓతం ప్రోతం లేకపోతే వస్త్రానికి విడిగా ఉనికి లేదు. అందువల్ల గార్గి ఓతం ప్రోతం పదాలను ఒక్కొక్క స్థాయికి వాడుతూ ఉంటుంది. ఒక్కొక్క లోకానికి ఓతం ప్రోతం ఏమిటి అంటే ఆ లోకానికి అంతరతత్వం ఏమిటి, ఆ లోకానికి అధిష్టానం ఏమిటి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ లోకానికి కారణం ఏమిటి, దాని సూక్ష్మతత్వం లేదా అపరిచ్ఛిన్న తత్వం ఏమిటి అని అడుగుతూ వస్తుంది. నీరు అంతటికీ ఓతం ప్రోతం అని ఆమె ముందు చెప్పింది. ఇక్కడ అడిగేవారు కూడా పండితులే, వారి పాండిత్యం కూడా ప్రకటిస్తూ ఉంటారు అని చూసాము. ఇక్కడ తనకున్న జ్ఞానాన్ని ప్రకటించి ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగింది. సో నాకు తెలుసు, నేను అడిగే ప్రశ్నలకి జవాబులు నాకు తెలుసు అన్నట్టుగా నీరు అంతటికీ ఓతం ప్రోతం అని చెప్పింది. ఇది ఆవిడ నమూనాగా ఒక ఆన్సర్ ఇచ్చిందనమాట. దాని ఆధారంగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది. నీరు అంతటికి ఓతం ప్రోతం అంటే దేనికి ఓతం ప్రోతం? భూమికి, అంటే పృథ్వీకి. సో సృష్టి కారణం చూస్తే కూడా జలం పృథ్వీకి కారణం అవుతుంది. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయువు వాయో అగ్ని అగ్నేరాపః ఆప పృథ్వీ. ఇంకా ఉంది, మనం అక్కడ ఆపుతున్నాం. నీటి నుంచి పృథ్వీ వచ్చింది. నీరు కారణం, పృథ్వీ కార్యం. ఛాందోగ్యోపనిషత్తులో కూడా అగ్ని, నీరు, పృథ్వీయే వస్తాయి, నీటి నుంచి పృథ్వీ వచ్చింది అని వస్తుంది. ఆ విధంగా చూసినా కూడా పృథ్వీకి నీరు కారణం అంటే అధిష్టానం, అంతరం, అపరిచ్ఛిన్నం అవన్నీ వస్తాయి. ఇక్కడి భాషలో చెప్పాలంటే ఓతం ప్రోతం అంటే భూమికి నీరు ఓతం ప్రోతం. భూమికి అని ప్రత్యక్షంగా గార్గి చెప్పలేదు, మనం కలుపుకుంటున్నాం. ఆ విధంగా భూలోకం నుంచి మన ప్రయాణం సాగుతోంది అని చూసాం. సో భూమికి నీరు ఓతం ప్రోతం అయితే నీటికి ఓతం ప్రోతం ఏమిటి అని అడుగుతుంది. వాయో గార్గి ఇతి, ఓ గార్గి నీటికి ఓతం ప్రోతం వాయువు అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. ఉపనిషత్తుల్లో ఈ ప్రత్యేకత చూస్తాం. విసుగు చెందకుండా ఒక విషయాన్ని చాలా వివరంగా చెప్పుకుంటూ వస్తుంది. సో గార్గి ప్రతి స్టేజ్లోనూ వాయువుకి ఓతం ప్రోతం ఏమిటి అని అడుగుతుంది. అంతరిక్ష లోకం గార్గి ఇతి అని యాజ్ఞవల్కుడు చెప్తాడు. సరే, అంతరిక్ష లోకానికి ఓతం ప్రోతం ఏమిటి అంటే గంధర్వలోకం. గంధర్వలోకానికి ఓతం ప్రోతం ఏమిటి? ఆదిత్య లోకం. ఆదిత్య లోకానికి ఓతం ప్రోతం ఏమిటి? చంద్రలోకం. చంద్రలోకానికి ఓతం ప్రోతం ఏమిటి? నక్షత్రలోకం. నక్షత్రలోకానికి ఓతం ప్రోతం ఏమిటి? దేవలోకం. దేవలోకానికి ఓతం ప్రోతం ఏమిటి? ఇంద్రలోకం.
ఇంద్రలోకానికి ఓతం ప్రోతం ఏమిటి? ప్రజాపతి లోకం. ప్రజాపతి లోకానికి ఓతం ప్రోతం ఏమిటి? బ్రహ్మలోకం. ప్రతి చోట గార్గి ఇతి అని జవాబు చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ప్రశ్న జవాబు మనం తెలుగులో చూసాం. ఆ ప్రశ్న జవాబులుగా కాకుండా లోకాలు, ఇవన్నీ లోకాల గురించి అని చూసాం కదా. వరుసగా లోకాల గురించి చూసుకుంటూ వెళ్తే గుర్తుండటం కూడా తేలిక అవుతుంది. భూలోకం నుంచి మొదలెడదాం. భూలోకం, నీరు, వాయువు, అంతరిక్షలోకం, గంధర్వలోకం, ఆదిత్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం, దేవలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం, బ్రహ్మలోకం. ఇలా యాజ్ఞవల్కుడు జవాబు చెప్తాడు. యాజ్ఞవల్కుడి జవాబు నుంచి లెక్కేసుకుంటే 12 లోకాలు వస్తాయి. ఈ లోకాలన్నీ పంచభూతాలతో ఏర్పడినవే. కాకపోతే వాడి సూక్ష్మత్వంలో తరతమ భావం ఉంటుంది. అంటే పైలోకానికి వెళ్ళే కొద్దీ అది ఆంతరం అవుతుంది, అది ఇంకా ఇంకా సూక్ష్మతమం అవుతుంది అని మనం చూస్తూ వస్తున్నాం. ఉదాహరణకి చంద్రలోకం, నక్షత్రలోకం తీసుకున్నాం, మధ్యలో తీసుకున్నాం. చంద్రలోకానికి ఆంతరలోకం ఏమన్నాం? నక్షత్రలోకం అన్నాం. 2 పంచభూతాలతో తయారు చేయబడినవే. కానీ నక్షత్రలోకం యొక్క పంచభూతాలు చంద్రలోకం యొక్క పంచభూతాల కన్నా సూక్ష్మతరంగా ఉంటాయి. అణువు కన్నా పరమాణువు సూక్ష్మంగా ఉన్నట్టు అని మనం అర్థం తీసుకోవాలి. ఇలా లోకాలన్నీ దాటుకుంటూ చివరి లోకం బ్రహ్మలోకానికి వస్తాడు యాజ్ఞవల్కుడు. అది సూక్ష్మతమ లోకం. అది 14వ లోకం సృష్టి క్రమంలో. భూలోకంతో మొదలెట్టి 7 ఊర్ధ్వలోకాలు, దాని కింద 7 అధోలోకాలు ఉన్నాయని చూస్తాం. ఊర్ధ్వలోకాలలో అత్యంత ఊర్ధ్వలోకం బ్రహ్మలోకం. దాని తర్వాత ఇంకో లోకం లేదు. అందువల్ల బ్రహ్మలోకం తర్వాత ఏ లోకం అనటానికి లేదు. గార్గి బ్రహ్మలోకానికి అంతరం ఏమిటి అని అడుగుతుంది. మనం ఇంతవరకు మంత్రం చూసాం. ఇప్పుడు మిగతా మంత్రం చూసి జవాబు చూద్దాం. కస్మిన్ను ఖలు బ్రహ్మలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి సహోవాచ గార్గి మా అతి ప్రాక్షీః మా తే మూర్ధా వ్యపప్తత్ అనతి ప్రశ్నాం వై దేవతాం అతి పృచ్ఛసి గార్గి మా అతి ప్రాక్షీరితి తతోహ గార్గి వాచగ్నవి ఉపరరామా ఇది తృతీయాధ్యాయస్య షష్టం బ్రాహ్మణం. సో గార్గి ఇక్కడ వేసిన ప్రశ్న ఏమిటి? బ్రహ్మలోకానికి అంతరం ఏమిటి? మూల కారణం దాకా వెళ్ళాలి మన ప్రయాణం చూసాం కదా. సో బ్రహ్మలోకానికి కారణం ఏమిటి అంటుంది. అక్కడితో జడ ప్రపంచం అయిపోతుంది. బ్రహ్మలోకం కూడా మనకి జడ ప్రపంచమే వేదాంతం ప్రకారం. అందుకని బ్రహ్మలోకానికి కారణం జడం కాదు, ఇంకా చైతన్యం మొదలవుతుంది. అది బ్రహ్మలోక అధిపతి. ఆయన చేతన తత్వం. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు చేతన తత్వం అందదు. అందుకే విజ్ఞాన శాస్త్రం కూడా క్రియేటర్ ఎవరు అంటే చెప్పలేకపోతున్నది. అంటే ఈ చేతన తత్వాన్ని అందుకోలేకపోతుంది. అందువలనే మనం శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలుసుకుందాం అనుకోకూడదు. దాన్ని తెలుసుకోవాలంటే ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలను వదిలి శబ్ద ప్రమాణం లేదా శాస్త్ర ప్రమాణానికి రావాలి. మన లౌకిక జ్ఞానంలో కొన్ని ప్రశ్నలు అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పి వాటిని వదిలేస్తాం, దానికి మార్కులు ఇవ్వాలి అని అంటారు. ఇక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ కింద వస్తుంది. ఎందువలనంటే గార్గి ఇంతవరకు అడిగినదంతా ప్రత్యక్ష అనుమాన ప్రమాణాల పరిధిలోకి వస్తాయి. కానీ చేతన తత్వం శాస్త్ర ప్రమాణంలోనే వస్తుంది. దీనికి జవాబు లేదు అనటం లేదు, మనం జవాబు ఉంది, కానీ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలలో జవాబు లేదు అని దీని అర్థం. ఆ ప్రమాణాలను ఆధారం చేసుకుని అడిగితే ఎట్లా ఉంటుంది అంటే, చెన్నై బెంగళూరుల మధ్య దూరం ఎన్ని కిలోగ్రాములు ఉంది అని అడిగినట్లు అవుతుంది. కిలోగ్రాములు వాడే పరిధి వేరు, దూరం కొలిచే కొలత వేరు. అందువల్ల హిరణ్యగర్భ గురించి నువ్వు ఈ ప్రమాణాల ద్వారా నన్ను అడగవద్దు. హిరణ్యగర్భ నిర్వచనం ఇక్కడ అనతి ప్రశ్నాం వై దేవత అంటున్నాడు.
నువ్వు అతి ప్రశ్నలు వేస్తున్నావు. అలా వేస్తే నీ తల ఊడిపడవచ్చు అంటున్నాడు. ఈ నేపథ్యంతో దీనికి సంబంధించిన మంత్రభాగం చూద్దాం. కస్మిన్ను ఖలు బ్రహ్మలోక ఓతాశ్చ ప్రోతాశ్చేతి. బ్రహ్మలోకానికి ఓతం ప్రోతం ఏమిటి? సహోవాచ గార్గి మా అతి ప్రాక్షీర్ మాతే మూఢ వ్యపప్తత్. యాజ్ఞవల్కుడు ఇలా అన్నాడు, ఓ గార్గి, అతి ప్రశ్నలు వేయకు, నీ తల ఊడిపడకుండుగాక అంటున్నాడు. అనతి ప్రశ్నాం వై దేవతాం అతి పృచ్ఛసి. ఎందుకు నీ తల ఊడిపడుతుంది అంటే నువ్వు అతి ప్రశ్నలను వేయకూడని దేవత గురించి నిశ్చయంగా అతి ప్రశ్నలు వేస్తున్నావు అంటున్నాడు. కలు అంటే నిశ్చయంగా అని చాలా చోట్ల ఈ కలు వస్తూ ఉంటుంది, చూసాం. గార్గి మా అతి ప్రాక్షీరితి అంటే అర్థం, ఓ గార్గి, అతి ప్రశ్నలను వేయవద్దు అని యాజ్ఞవల్క్యుడు గార్గిని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ శంకర్ల వారి భాష్యం చూస్తే నీ ప్రశ్నను అతి ప్రశ్నగా వేయవద్దు అంటున్నాడు అని. అంటే హిరణ్యగర్భకు సంబంధించిన ప్రశ్నను ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అతీతంగా శాస్త్రోపదేశాన్ని ప్రమాణంగా స్వీకరించే పద్ధతిలో వేయాలి. అటువంటి హిరణ్యగర్భను అనుమాన ప్రమాణానికి గోచరంగా చేసే విధంగా నువ్వు ప్రశ్నించవద్దు. అలా ప్రశ్నిస్తే నీ తల తెగి నేలపై పడకుండుగాక అంటున్నాడు. శాస్త్రంలో ఇదొకటి చూస్తూ ఉంటాం. నువ్వు తప్పు చెప్తే నీ తల తెగి కింద పడుతుంది అని బెదిరిస్తుంటారు. చాందోగ్య ఉపనిషత్తులో కూడా ఒక చోట బ్రాహ్మణులను ఒక ప్రశ్న అడుగుతాడు ఒక ఋషి, మీరు జవాబు చెప్పలేకపోతే మీ తల తెగి పడుతుంది అంటాడు. సో ఇది శాస్త్రంలో మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా అదే విధంగా గార్గిని బెదిరిస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. దాని అర్థం అనుమాన ప్రమాణం ఆధారంగా ఉంది ఈ ప్రశ్న, కానీ ఆగమ శాస్త్రాన్ని అతిక్రమించి ఉంది. అనుమాన ప్రమాణంపై ఆధారపడిన ప్రశ్న ఏ ఇంద్రాది దేవతలకు వర్తిస్తుందో ఆ దేవతల గురించిన ప్రశ్నలను అతి ప్రశ్న అంటారు. అతి ప్రశ్న కాకూడని దేవత అనతి ప్రశ్న అనబడుతుంది. అంటే హిరణ్యగర్భ అనతి ప్రశ్నలోకి వస్తాడు. అంటే కేవలం శాస్త్ర ప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు హిరణ్యగర్భ గురించి అని దీని అర్థం. సో అనతి ప్రశ్న అయిన దేవత గురించి నువ్వు అతి ప్రశ్న వేస్తున్నావు. అంటే అతి ప్రశ్న ఎంతవరకు వస్తుంది? ఇంద్రాది దేవతల గురించి మటుకే వస్తుంది. కానీ నువ్వు అనతి ప్రశ్నలోకి వచ్చే వ్యక్తి గురించి అతి ప్రశ్నలు వేస్తున్నావు. అందువల్ల నీకు మరణించాలనే కోరిక లేని పక్షంలో అతి ప్రశ్నలు వేయకు అని యాజ్ఞవల్క్యుడు ఆగ్రహంతో పలికాడు. తతోహ గార్గి వాచజ్ఞవి ఉపరరామ. అప్పుడు గార్గి వాచజ్ఞవి వెనుతిరిగింది. ఆవిడ అప్పుడు తాత్కాలికంగా శాంతించింది. కానీ మళ్ళీ 8వ బ్రాహ్మణంలో, ఇది 6 మధ్యలో 7 అంతర్యామి బ్రాహ్మణం వస్తుంది. మళ్ళీ 8వ బ్రాహ్మణంలో రెట్టించిన ఉత్సాహంతో నేను చాలా ప్రొటెక్టెడ్గా వచ్చాను, చాలా ఆయుధాలతో వచ్చాను, నువ్వు నా ముందు గెలవలేవు అని యాజ్ఞవల్క్యుడిని బెదిరిస్తుంది. అంతేకాదు, నాకు ఈ ప్రశ్నలకి యాజ్ఞవల్క్యుడు జవాబు చెప్పగలిగితే అతను చాలా గొప్ప పండితుడు అని అర్థం, ఇంకా మీరెవరూ ప్రశ్నలు అడగనవసరం లేదు అని కూడా చెప్తుంది. అయినా వినకుండా సాకల్యుడు అనే బ్రాహ్మణుడు వచ్చి అడుగుతాడు. యాజ్ఞవల్క్యుడు కూడా అతన్ని హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు మరీ హద్దు మీరుతున్నావు, మరీ ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నావు, నీ తల తెగి పడుతుంది అని బెదిరించినా అతను వినలేదు. చివరికి తల తెగి పడింది అని వస్తుంది. మీకు సస్పెన్స్ ముందే చెప్పేశాను, కానీ దీని కంటిన్యూషన్ చెప్పాలంటే అది చెప్పక తప్పదు. సో ఇప్పుడు ఆవిడ తగ్గింది. ఆవిడ అంటే గార్గి. 8వ బ్రాహ్మణంలో మళ్ళీ వస్తుంది. అంటే ఆమె హిరణ్యగర్భ గురించి, ఈశ్వరుడు నిర్గుణ బ్రహ్మల గురించి వేద ప్రమాణం ద్వారానే తెలుసుకోవాలి అని తెలుసుకుని వచ్చి ఉంటుంది. అప్పుడు అక్షరం బ్రహ్మ గురించి యాజ్ఞవల్క్యుడు చెప్తాడు. ప్రస్తుతానికి ఆమె వెనక్కి వెళ్ళింది. దీనితో ఈ బ్రాహ్మణం ముగిసింది. సో మనం సర్వాంతరం యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః అంటే ఏమిటో ఇక్కడ చూసాం. సర్వాంతరం అంటే ఏమిటో తెలుసుకునే ఈ ప్రయత్నంలో
మనం భూలోకం నుంచి మన ప్రయాణం మొదలుపెట్టి బ్రహ్మలోకం వరకు చేరుకున్నాం. ఆ మధ్యలోకాలను మళ్ళీ ఒకసారి చూస్తే అవి భూలోకం నుంచి మొదలైందని చూసాం. మధ్యలోకాలు నీరు, వాయువు, అంతరిక్షలోకం, గంధర్వలోకం, ఆదిత్యలోకం, చంద్రలోకం, నక్షత్రలోకం, దేవలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం, బ్రహ్మలోకం. ఈ లోకాల ఆర్డర్ ఏమిటి అట్లాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. దేవలోకానికి అధిపతి ఇంద్రుడు అంటారు. మళ్ళీ ఇంద్రలోకం ఏమిటి ఇట్లాంటివి మనం పట్టించుకోము. ఈ లోకాల వరకు వచ్చాము. బ్రహ్మలోకానికి అధిపతి హిరణ్యగర్భ, కానీ ఆ జవాబు ఇక్కడ రాదు. హిరణ్యగర్భకు కారణం ఈశ్వరుడు, ఈశ్వరునికి కారణం నిర్గుణ బ్రహ్మ. అంటే మన ప్రయాణం ఇక మీదట సాగబోయేది బ్రహ్మలోకం నుంచి హిరణ్యగర్భకు, హిరణ్యగర్భ నుంచి ఈశ్వరునికి, ఈశ్వరుని నుంచి నిర్గుణ బ్రహ్మకు. ఈ మంత్రాలలో హిరణ్యగర్భను సూత్రాన్ని, ఈశ్వరుని అంతర్యామి అని, నిర్గుణ బ్రహ్మను అక్షరం బ్రహ్మ అని చూస్తాం. సో ఇక్కడితో 6వ బ్రాహ్మణం ముగిసింది. గార్గి తిరిగింది. మనం ఇంకా టైం ఉంది కాబట్టి 7వ బ్రాహ్మణంలోకి అడుగు పెడదాము. దాని పేరు అంతర్యామి బ్రాహ్మణం. గుడ్డిగా నేర్చుకుంటే ఈ బ్రాహ్మణానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అని ఎవరన్నా అడిగితే అంతర్యామి అనే బ్రాహ్మణుడు అడిగాడు కాబట్టి అంతర్యామి పేరు వచ్చింది అని అనకూడదు. ఇంతవరకు రూల్ ఒకటి, ఇక్కడ రూల్ మారింది. ఇంతవరకు ఏ బ్రాహ్మణుడు అడిగాడో ఆ బ్రాహ్మణుడి పేరిట వచ్చింది. కానీ ఇక్కడ అడిగిన బ్రాహ్మణుడు ఎవరైనా కానీ చాలా ముఖ్యమైన విషయం అడిగాడు కాబట్టి ఆ ముఖ్యమైన విషయం అంతర్యామి గురించి, అంటే ఇందులో మనకి యాక్చువల్లీ సూత్రం గురించి అంతర్యామి గురించి వస్తుంది. మనకి తెలిసిన పేర్లు చెప్పాలంటే హిరణ్యగర్భ గురించి, ఈశ్వరుడి గురించి వస్తుంది. హిరణ్యగర్భ కన్నా ఈశ్వరుడు ఎక్కువ కాబట్టి ఈశ్వరుని అంతర్యామి అంటారు. కాబట్టి ఈ బ్రాహ్మణానికి అంతర్యామి బ్రాహ్మణం అనే పేరు వచ్చింది. ఈ నేపథ్యంతో ఈ బ్రాహ్మణం గురించి చూస్తే ఇంకా మనం ఈ వాక్యం మర్చిపోకూడదు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః. అపరోక్ష బ్రహ్మ పదం బ్రహ్మ యొక్క నిర్వచనం. సో సాక్షాత్ అపరోక్షం అంటే బ్రహ్మ నిర్వచనం. అది ఈ నిర్వచనాన్ని మనం 4, 5 బ్రాహ్మణాల్లో చూసాం. సర్వాంతర పదాన్ని తీసుకుని 6, 7, 8 బ్రాహ్మణాల్లో వివరిస్తాడు యాజ్ఞవల్క్యుడు. సర్వాంతరం అంటే అంతరసారం అని చూసాం. స్థూల ప్రపంచాన్ని విశ్లేషిస్తే స్థూల వస్తువు యొక్క అంతరసారంగా సూక్ష్మ వస్తువు ఉంటుంది. అంతరసారం అంటే 3 విషయాలు గమనించాలి. అంతరసారం కారణం అవుతుంది. కారణం ఎప్పుడు కార్యం కన్నా సూక్ష్మంగా ఉంటుంది. కారణం కార్యం అంతటా ఉంటుంది. అంటే అంతరసారం సర్వవ్యాపకంగా ఉంటుంది, అపరిచ్ఛిన్నంగా ఉంటుంది. సో అంతరసారం 3 పదాలతో వర్ణిస్తాం. కారణం, సూక్ష్మం, అపరిచ్ఛిన్నం. స్థూల వస్తువుని కార్యం, స్థూలం, పరిచ్ఛిన్నం అంటాం. ఈ 2 కలిపితే వాక్యం ఇలా వస్తుంది. కార్యభూత పరిచ్ఛిన్న స్థూల ప్రపంచస్య కారణభూత సూక్ష్మ అపరిచ్ఛిన్న ప్రపంచ అంతరభవతి. ఇలా పైలోకాలకు వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క లోకం దాని కింద లోకం కన్నా సూక్ష్మంగా ఉంటుందని చూసాం. ఉదాహరణకి చంద్రలోకం, నక్షత్ర లోకాల గురించి చూసి చంద్రలోకం కన్నా నక్షత్రలోకం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది అని గమనించాము. సో ఈ సూక్ష్మతమైనది ఏమిటో తెలిసే వరకు మన ప్రయాణం కొనసాగుతుంది. గార్గి బ్రాహ్మణంలో బ్రహ్మలోకం వరకు తీసుకెళ్లాడు యాజ్ఞవల్క్యుడు. అన్ని పంచభూతాలతో చేయబడినవే అయినా ఒకదాని మించి ఒకటి సూక్ష్మంగా ఉంటుంది అని కూడా చూసాం. అంతవరకు ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అందుతుంది, దాని తర్వాతది అందదు అని కూడా చూసాం. తర్వాతది ఏమిటి? హిరణ్యగర్భ. హిరణ్యగర్భ బ్రహ్మలోక అధిపతి. పురాణాల్లో బ్రహ్మ అంటారు, వేదాంతంలో హిరణ్యగర్భ అని చూస్తాం. ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో సూత్రం అని చూడబోతున్నాం. సూత్రం అంటే దారం. దారం అనేక ముత్యాలను కలిపి ఉంచుతుంది, వాటిలో అంతర్లీనంగా ఉంటుంది.
అలాగే హిరణ్యగర్భ అన్నిటా ఉండి అన్నిటినీ కలిపి ఉంచుతాడు కాబట్టి సూత్రంగా వ్యవహరించబడుతున్నాడు. సో ఈ సూత్రం గురించి తెలుసుకోవాలి అంటే శాస్త్రానికి రాక తప్పదు. సూత్రం అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం యొక్క చైతన్యం, అంతర్యామి సమష్టి కారణ ప్రపంచం యొక్క చైతన్యం, అక్షరం నిర్గుణ బ్రహ్మ. ఈ బ్రాహ్మణంలో మనం సూత్రం గురించి అంతర్యామి గురించి తెలుసుకుంటాం. సర్వలోకాలకు అంతరం బ్రహ్మలోకం, బ్రహ్మలోకానికి అంతరం సూత్రం, సూత్రానికి అంతరం అంతర్యామి, అంతర్యామికి అంతరం అక్షరం బ్రహ్మ. ఇది మన ప్రయాణం. మనకి తెలిసిన పదాలు హిరణ్యగర్భ, ఈశ్వరుడు, నిర్గుణ బ్రహ్మ. ఉపనిషత్తులన్నింటిలోకి ఈ ఉపనిషత్తులో కూడా అంతర్యామి అత్యంత ముఖ్యమైన అంశం కాబట్టి ఈ బ్రాహ్మణాన్ని అంతర్యామి బ్రాహ్మణం అంటారు. మిగతా బ్రాహ్మణాలకి పేరు ప్రశ్న అడిగిన బ్రాహ్మణుని పేరు మీద వస్తే ఈ బ్రాహ్మణానికి అంతర్యామి పేరు వచ్చింది. అంతర్యామినే ఈశ్వరుడు అంటారు. ఈశ్వరునికే మనం గుళ్ళో అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటాం. ఈశ్వరునికి ప్రమాణం ఉపనిషత్తుల్లో ఈ అంతర్యామి బ్రాహ్మణమే. ఈ బ్రాహ్మణం ఒక కథతో మొదలవుతుంది. ముందు ఆ మంత్రం చూద్దాం. అధ్యాయం 3, బ్రాహ్మణ 7, మంత్రం 1. అతహైనం ఉద్దాలక ఆరుని పప్రచ్చ యాజ్ఞవల్కేతి హోవాచ మద్రేషు అవసామా పతంజలస్య కాప్యస్య గృహేషు యజ్ఞం అధీయానాః తస్యాసీద్ భార్యా గంధర్వగృహీత తం అపృచ్ఛామా కోసీతి సోబ్రవీత్ కబంధ అధర్వణః ఇతి స అబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాగుంశ్చ వేత్తనుత్వం కాప్య తత్సూత్రం ఏన అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతీతి సోబ్రవీత్ పతంజలః కాప్యః నాహం తద్భగవన్ వేదేతి సోబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాగుంశ్చ వేత్తనుత్వం కాప్య తం అంతర్యామినం య ఇమంచ లోకం పరంచ లోకగుం సర్వాణి చ భూతాని యో అంతరో యమయతీతి సోబ్రవీత్ పతంజలః కాప్యః నాహం తం భగవన్ వేదేతి సోబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాగుంశ్చ యో వై తత్ కాప్య సూత్రం విద్యాత్తం చ అంతర్యామినం ఇతి స బ్రహ్మవిత్ స లోకవిత్ స దేవవిత్ స వేదవిత్ స భూతవిత్ స ఆత్మవిత్ స సర్వవిత్ ఇతి తేభ్యో బ్రవీత్ తత్ అహం వేద తచ్చేత్వం యాజ్ఞవల్క్య సూత్రం అవిద్యాగుం తం చ అంతర్యామినం బ్రహ్మగవి ఉదజసే మూఢాతే విపశ్యత్యతీతి వేదవా అహం గౌతమ తత్సూత్రం తం చ అంతర్యామినం ఇతి యో వా ఇదం కచిత్ బ్రూయాద్వేద వేదేతి యథా వేత్త తథా బ్రూయీతి. చాలా పెద్ద మంత్రం. ఇందులో ఒక కథ కూడా వచ్చింది. ఈ కథలో వచ్చిన కొన్ని పేర్లు మనం అంత ముందు కూడా చూసాము. అది బుజ్జు బ్రాహ్మణంలో చూసాము. బుజ్జు మద్రదేశంలో నేను తిరిగినప్పుడు పతంజలుడు అనే ఇంటికి వెళ్ళాను. అతని కుమార్తెను ఒక గంధర్వుడు ఆవహించాడు. ఆ గంధర్వుని 3 లోకాల గురించి అడిగాము. తర్వాత పారీక్షిత్తులు ఎక్కడ ఉంటారు అని అడిగాం. మేము గంధర్వుల నుంచి జ్ఞానం పొందాము. అది అపౌరుషే జ్ఞానం, నీకు అది తెలిసే అవకాశం లేదు, కాబట్టి ఆ 1000 ఆవులు మాకే వస్తాయి అని అప్పుడే అతను అన్నాడు. కానీ దానికి జవాబు సక్సెస్ఫుల్గా యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఇదంతా 3వ బ్రాహ్మణంలో అయింది. మనం 3 దాటి 4, 5, 6 కూడా దాటి 7లోకి వచ్చాం. మళ్ళీ అదే కథ
అదే పతంజలుని ఇంటి గురించి వచ్చి, కాకపోతే ఇక్కడ గంధర్వుడి పేరు వేరు, మీరు గమనిస్తే వేరే గంధర్వుడి గురించి వస్తుంది. ఈ కథ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఉద్దాలకారుని అనే బ్రాహ్మణుడు, ఇతను మనం కఠోపనిషత్తులో చూసిన వాజశ్రవుడే. సో అతను నేను మద్రదేశంలో తిరుగుతున్నాను, పతంజలి అన్న అతని ఇంటికి వెళ్ళాను, అతని భార్యను ఒక గంధర్వుడు ఆవహించాడు. సో అతని ఇంట్లోనే భార్యను ఒక గంధర్వుడు, కుమార్తెని ఇంకొక గంధర్వుడు ఆవహించాడని మనకి అర్థమవుతుంది. ఇక్కడ చాలా పేర్లు వస్తాయి, మనం చాలా జాగ్రత్తగా ఆ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోవాలి. ఆ గంధర్వుడిని నీ పేరేమిటి అని అడిగా, పేరు చెప్పాడు. ఇక్కడ గంధర్వుడే వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, పతంజలిని అతని శిష్యుల్ని అడుగుతాడు. పతంజలి నాకు తెలీదు అంటాడు. అప్పుడు గంధర్వుడే జవాబులు చెప్తాడు. ఈ చెప్పటంలోని అంతరార్థం, గురువుకి తెలియలేదు, మాకు తెలియలేదు, ఆ గంధర్వుడి జవాబు చెప్పాడు. గంధర్వుడి ద్వారా మేము నేర్చుకున్నాం. సో గురువులకు కూడా తెలియని జవాబులు, గంధర్వుడికి మాత్రమే తెలిసిన జవాబులు మాకు తెలుసు. నీకు తెలియకపోతే నీ తల ఊడిపడుతుంది అని చెప్తే నాకు తెలుసు అంటాడు యాజ్ఞవల్క్యుడు. సరే ఏం తెలుసో చెప్పు, తెలిసింది తెలిసినట్టుగా చెప్పు అంటాడు గౌతముడు. ఇది మొదటి మంత్రం సారాంశం. ఇప్పుడు ఆ పదాలతో చూద్దాము. అతహైనం ఉద్దాలక ఆరునిహి పప్రచ్చ. దాని తర్వాత, దేని తర్వాత? గార్గి ప్రశ్నలు అడిగి విరమించాక. గార్గి ఏ ప్రశ్న అడిగి విరమించింది? బ్రహ్మలోకానికి ఓతం ప్రోతం ఏమిటి అని. అంటే అది శాస్త్రానికి సంబంధించింది, దాన్ని అడక్కు అన్నాడు. ఇప్పుడు ఆ శాస్త్రం నేను నేర్చుకున్నాను. కంటిన్యూషన్ ఎలా వస్తుందో చూడండి. ఇదొక కంటిన్యూస్ థాట్ ఫ్లో. భిన్న బ్రాహ్మణులు అడిగినా కూడా థాట్ ఫ్లో కంటిన్యూస్గా వస్తుందని చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా గార్గికి నీకు తెలియదు ఎందువలంటే ఇది శాస్త్రానికి సంబంధించింది అని చెప్తే, ఓకే నేను శాస్త్రాన్ని గంధర్వుడి నుంచి నేర్చుకున్నాను అని చెప్పడానికి ఇంత కథ చెప్తున్నాడు. సో ప్రతి వారికి 2 పేర్లు ఉంటాయని చూసాం. ఇక్కడ ఉద్దాలక ఆరునిహి, ఆ పేర్ల పుట్టుపూర్వోత్తరాలకు మనం వెళ్ళటం లేదు. కఠోపనిషత్తులో నచికేతుని తండ్రిగా చూసిన వాజశ్రవుడే ఇతడు అని కూడా చూస్తున్నాం. యాజ్ఞవల్క్యేతి హో వాచ, ఓ యాజ్ఞవల్క్య అని పిలిచి ఇలా అన్నాడు. మద్రేషు అవసామ పతంజలస్య కాప్యస్య గృహేషు యజ్ఞం అధీయానాః. మేము యజ్ఞశాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ మద్రదేశంలో పతంజలి కాపుని ఇంట్లో ఉన్నాము. తస్యాది భార్య గంధర్వ గృహీత. అతని భార్యను ఒక గంధర్వుడు ఆవహించాడు. తం అపృచ్ఛామ కోసీతి. ఆ గంధర్వుని మేము ఈ విధంగా అడిగాం, నువ్వెవరు? కోసీతి, నువ్వెవరు అని అడిగాం. సోబ్రవీత్ కబంధః అధర్వణః ఇది. అక్కడ సుధన్వుడు గంధర్వుడు, ఇక్కడ కబంధః అధర్వణః, కబంధ అధర్వణుణ్ణి అని చెప్పి ఆయనే కంటిన్యూ చేస్తున్నాడు. ఆయనే అంటే గంధర్వుడు. సహ అబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాగుంశ్చ. పతంజలి కాప్యుణ్ణి, యజ్ఞం నేర్చుకుంటున్న మమ్మల్ని అడిగాడు. ఏమని? వేత్తను త్వం కాప్య తత్ సూత్రం. ఓ కాప్య, నీకు సూత్రం గురించి తెలుసా? సూత్రం అంటే హిరణ్యగర్భాన్ని చూస్తూ వస్తున్నాం. ఆ సూత్రానికి నిర్వచనం కూడా గంధర్వుడే ఇస్తున్నాడు. ఏమిటది? ఏన అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి ఇతి. సూత్రం అంటే అన్నిటినీ కలిపేది అని చూసాం కదా. ఇక్కడ దేని కలుపుతోందో గంధర్వుడు కొన్ని పేర్లు చెప్తున్నాడు. ఈ లోకాన్ని, పరలోకాన్ని, అన్నింటినీ అంటే అన్ని జీవరాశులను కలిపి ఉంచుతాడు అని చెప్పాడు. సోబ్రవీత్ పతంజలః కాప్యః నాహం తద్ భగవన్ వేదేతి. పతంజల కాప్యుడు, ఓ భగవాన్. ఎప్పుడైతే తనకి తెలీదు అని చెప్పబోతున్నాడో అప్పుడే
గంధర్వుణ్ణి గురువుగా స్వీకరించి భగవాన్ అని సంబోధిస్తున్నాడు. సో చెప్పకనే చెప్తున్నాడు, నాకు తెలియదు, నువ్వు నాకు బోధించు అని అడుగుతున్నాడు అని. ఓ భగవాన్, ఆ సూత్రాత్మ నాకు తెలియదు అని చెప్పాడు. ఇక్కడ చాలా పేర్లు వచ్చాయి. ఒకసారి ఆ పేర్లు గుర్తు తెచ్చుకుంటే, ఉద్దాలకుడు యాజ్ఞవల్క్యుడిని సవాలు చేయడానికి ముందుకు వచ్చాడు. సవాలు చేసే ముందు యాజ్ఞవల్క్యుడికి ఒక కథ చెప్తున్నాడు. కథలో పేర్లు పతంజల కాప్యుడు, కబంధి అధర్వుడు. పతంజల కాప్యుని భార్యను కబంధుడనే గంధర్వుడు ఆవహించాడు. ఆ గంధర్వుడు పతంజలిని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నీకు సూత్రం గురించి తెలుసా అన్నాడు. అంటే హిరణ్యగర్భ తత్వం తెలుసా అని అడిగాడు. ఇంకొక ప్రశ్న కూడా అడిగాడు. ఏమిటది? సోబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాగుంశ్చ వేత్తను త్వం కాప్య తం అంతర్యామినం. అప్పుడు మళ్ళీ పతంజలి కాప్యను యాజ్ఞిక క్రియలను నేర్చుకుంటున్న ఆయన శిష్యులను ఉద్దేశించి, ఓ కాప్య, అంతర్యామి గురించి నీకు తెలుసా అని అడిగాడు. అంతర్యామి ఎవరు? కబంధుడే మళ్ళీ నిర్వచిస్తున్నాడు. ఏమని? య ఇమంచ లోకం పరంచ లోకగుం సర్వాణి చ భూతాని యో అంతరో యమయతీతి. అతని లోపల ఉన్నవాడే ఈ లోకాన్ని, పరలోకాన్ని, అన్ని జీవరాశులను నియమించుతున్నాడు. మీరు గమనిస్తే సూత్రానికి ఇచ్చిన నిర్వచనమే ఇక్కడ అంతర్యామికి కూడా ఇస్తున్నాడు. సోబ్రవీత్ పతంజలం కాప్యం యాజ్ఞికాగుంశ్చ యో వై తత్ కాప్య సూత్రం విద్యాతం చ అంతర్యామినం ఇతి. సోబ్రవీత్ పతంజలః కాప్యః నాహం తం భగవన్ వేదేతి. పతంజల కాప్యుడు, ఓ భగవాన్, ఆ అంతర్యామిని నేను ఎరుగను అని చెప్పాడు. సూత్రం అంటే ఏమిటో, అంతర్యామి అంటే ఏమిటో, వాటి గురించి గంధర్వుడు ఏం చెప్పాడో, వాటి గురించి మళ్ళీ ఉద్దాలకుడు ఏం ప్రశ్నలు అడుగుతాడో, ఇవన్నీ వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.